నమస్తే అండి. నమస్తే అన్న. మాది పటేలగూడెం గ్రామం, లింగాలకన్పూర్ మండలు, డిస్టిక్ జర్నల్. నేను ఒక 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. అయితే ఇదివరకు బయో గుళికలు, ఆ కెమికల్ గుళికలు అన్నీ చల్లేవాడిని. చల్లితే నాకు అంత రిజల్ట్ అనిపించలే. ఒక లాస్ట్ 2 years అసలు గోళీలే లేకుండా వేసినాం. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు కూడా అసలు గోళీలే ఎత్తలేడు. అంటే ఈ కెమికల్ గోళీలు వేసిన నమ్మకం లేదని అవి వాడుతూనే లేడు, ఇప్పటికి కూడా వాడతలేడు. కాకపోతే నేను సజెస్ట్ చేసిన, నేను లాస్ట్ ఇయర్ రబీ సీజన్ అప్పుడు ఇన్స్టాలోనూ ఫేస్బుక్లో చూస్తే వాయంత్ర గురించి బాగా ఇదే వాయంత్ర రొటెక్స్ వాయంత్ర గోళీలు, ఇది ఎకరానికి 1 లీటరు, ఎకరానికి 1 ప్యాకెట్, ఇవి కలిపి చల్లాను. అక్కడ 3 ఎకరాలు చల్లాను. చల్లితే మంచి రిజల్ట్ వచ్చింది. మంచి రిజల్ట్ వచ్చినాక ఇక్కడ మళ్ళీ 5 ఎకరాలకు చల్లాను. ఇక్కడ మంచి రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఆ గోళీలను ఈ గోళీలు వేసిన దానికి చాలా తేడా ఉంది. ఇవి మంచిగా పనిచేస్తున్నాయి. మళ్ళీ ఇది 40 రోజులు అవుతుంది, 40-43 రోజుల దాకా అవుతుంది ఇది వేసి. బాగానే ఉంది. నాకైతే ఇక్కడ వీళ్ళు చూసి కూడా అడుగుతుర్రు ఏం వేసినావు అని అడిగితే నేను చెప్పిన, వాళ్ళ సజెషన్ కూడా చేసిన, ఇది వాడచ్చు బాగుంటుంది అని చెప్పాను. ఇది ఇప్పుడైతే ఇట్లా చూడండి. నాకైతే రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇంత మంచిగా ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఇది. అప్పుడు ఏమో మళ్ళీ స్ప్రేలు చేయాల్సి ఉండేది ఊకే. ఇప్పుడు స్ప్రే చేయాల్సిన పని లేదు. ఇంతవరకు ఒకసారి కూడా 42-43 రోజులు అయితే అంతా స్ప్రే చేయలేదు దీనికి. అయినా కానీ పచ్చనే ఉంది. ఇక అధిక పిలకలు కూడా ఉన్నాయి. మ్యాక్సిమం ఒక్కొక్క దానికి 30 నుంచి 35, 38, 40 దాకా ఉన్నాయి. కావాలంటే మీకు తీసి చూపిస్తాను. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 వచ్చినాయి. కాకపోతే వైకల్ వారి గోళీలు అయితే బాగా పనిచేసినాయి. నేను వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తాను.